బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్ స్వరాజ్ రుద్రాణిని ఆంటీ నాకు కొంచెం జ్యూస్ తీసుకురారా అనేసి అడుగుతాడు. అప్పుడు రుద్రాణి నేనెందుకు నీకు జ్యూస్ తీసుకురావాలి, ఇంటి వారసుడా, నువ్వేమైనా కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చున్నావు, నేను తీసుకురాను అనేసి అంటుంది. అప్పుడు స్వరాజ్ నేనే ఇంటి వారసుని అనేసి అంటాడు. అప్పుడు రుద్రాణి అపర్ణ వదిన అందరూ రాండి అనేసి అందరినీ పిలుస్తుంది. చూసారా ఈ బాబే మన ఇంటి వారసుడు అంట. ఎవరైనా వారసుడు అంటే మన రాహుల్కి స్వప్నకి పుట్టిన వాళ్ళైనా, అలాగే అప్పుకు కళ్యాణికి పుట్టిన వాళ్ళైనా, రాజు కావ్యకు పుట్టిన వాళ్ళైనా కానీ ఇంటి వారసులు అవుతారు. కానీ ఈ అబ్బాయి వారసుడు ఎలా అవుతాడు, వారసుడు అని చెప్తున్నాడు. కాకపోతే రేవతికి పుట్టిన వాళ్ళైనా ఈ ఇంటి వారసుడు అవుతారు. కొంపదీసి ముసుగులో ఉన్న అమ్మాయి రేవత, నేను ఒకసారి తెలుసుకోవాలనుంది అనేసి రేవతి దగ్గరికి వెళ్ళి ముసుగు తీయబోతుంటే అపర్ణ మన ఇంటికి వచ్చిన అతిథిని అలా చేయడం మంచిది కాదు, వాళ్ళ ఇంటి ఆచార్యం అంట ముసుగు వేసుకోవడం, తీయకు అనేసి అంటుంది. అప్పుడు ఆ బాబుని అడుగుతుంది అపర్ణ, నువ్వెందుకు ఈ ఇంటి వారసుని అని చెప్పావు ఫ్రెండ్ అంటే, నువ్వు ఒకప్పుడు నేను వచ్చినప్పుడు ఈ ఇల్లు నీదే కదా అనేసి నన్ను అన్నావు కదా ఫ్రెండ్, అందుకే ఈ ఇల్లు నాదైనప్పుడు ఈ ఇంటికి వారసుని కూడా నేనే కదా ఫ్రెండ్ అనేసి అంటాడు. అప్పుడు అపర్ణ ఈ రోజు నుంచి ఈ ఇంటి వారసుడు నువ్వే స్వరాజు అనేసి బయటకు వెళ్తుంది. అప్పుడు రాము కావ్య ఇద్దరు కలిసి స్వరాజుని బయటకు తీసుకెళ్ళి, ఎందుకు అలా అంటున్నావు అంటే, రుద్రాణిని నేను ఒక ఆట ఆడుకుంటాను, మా అమ్మని ఎంత మోసం చేసింది అందుకోసమే తనలో అలా అన్నాను అనేసి అంటుంది. అప్పుడు దూరం నుంచి కనకం చూసి, రేవతి వాళ్ళ బాబునే తీసుకొచ్చారు, ఇప్పటికే మీ అమ్మ ఎంతో కోపంగా ఉంది రేవతి, మీరు అలా చేయడం ఎంతవరకు బాగుంది అనేసి అంటుంది. అప్పుడు స్వరాజ్, ఈ ఆంటీ ఎవరు, డ్రమ్ములా ఉంది అనేసి అంటాడు. ఈ ఆంటీని నేను డార్లింగ్ అని పిలుస్తాను అనేసి అంటాడు. డార్లింగ్, మన ఇద్దరం కలిసి రుద్రాణిని ఒక ఆట ఆడుకుందాం అనేసి ఇద్దరు అనుకుంటారు. అప్పుడు తను కూడా సరే మనం కూడా ఇద్దరం ఆడుకుందాము అనేసి కనకం కూడా అంటుంది. బాబు కనకం ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు.